జై అనుభవానంద సద్గురు ప్రభు మహారాజుకు జై. జై అభయానంద సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపన 10వ కందార్థం. వినిమీరి విదిద్దుండని పనిబడి ప్రార్థించనేలా, పరుసము నిను మిట్లనునే స్వర్ణము జయమని తనుకై తానవునో సన్నిధానమందుంటే, తెలుపుడు యానో మానమిందుంటే, మనవి చేసునే పాలిమ్మని లేగ తల్లికి తనుకై తానేచును దయచేసి తా సన్నిధానమందుంటే, తెలుపుడి యానో మానమిందుంటే. జై సద్గురు. జై సద్గురు. శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభుదేశికేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వయ రాసకంబగు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో సభా విజ్ఞాపన యందు 10వ కందార్థం. సుఖవులైనటువంటి వారిని ప్రార్థిస్తూ తను రచించినటువంటి ఈ కందార్థముల పట్ల వారు ఎలా వీటిని సరిదిద్దాలి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ మహనీయులైనటువంటి కృష్ణ ప్రభువులు ఒక మాట అంటున్నారు. విని మీరివి దిద్దుండని పనిబడి ప్రార్థించనేలా, పరుసము నిను మిట్లనునే స్వర్ణము జయమని తనకై తానవును సన్నిధానమందుంటే, తెలుపుడు ఎను మానమిందుంటే. నేను చెప్పే ఈ ఉపములో, ఈ ఉపమానంలో ఏమైనా అనుమానం ఉన్నదా? ఉన్నదే చెబుతున్నానయ్యా, లేనిది చెప్పటం మద్గురుదేవులు పరశురామ సీతారామస్వాముల వారి ద్వారా నేను అందుకోలేదయ్యా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి భావనయ్యా నాది. ఏంటంటే, మిమ్ములను నేను ప్రార్థించవలసిన అవసరం ఉన్నదా? ఘనమతిమంతులైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకులైనటువంటి మిమ్ములను నేను బ్రతిమలాడాలన్నా? ఎందుకంటే అయ్యలారా, విని ఈ పద్యములను, ఈ కందార్థములను విని వీటిని దిద్దండి అని పనిగట్టుకొని మరీ మిమ్మల్ని ప్రార్థించవలసిన అవసరమేమున్నదయ్యా నాకు? ఎలా అంటే అయ్యలారా, ఎలా ఉంటుందంటే అది పరుసవేదిని, అంటే ఇనుమును బంగారం చేసేటువంటి గుణమున్న పరుసవేది అనేటువంటి ఆ దివ్యమైనటువంటి పదార్థము ఏదైతే ఉన్నదో దాని విషయాన్ని గ్రహించినటువంటి ఇనుము నన్ను బంగారం చేయమని అడుగుతుందా? పరుసవేదిని ఇనుము ఏనాడైనా నన్ను బంగారము చేయమని కోరుతుందా? అలా ఉందయ్యా నేను మిమ్మల్ని ప్రార్థించటం. అది పనిబడి ప్రార్థించటం. అయితే ఎప్పుడవుతుంది అది బంగారం? ఇనుము పరుసవేదిని అడగనవసరం లేదు. తనకై తానవును సన్నిధానమందుంటే, ఆ పరుసవేది ప్రక్కన బంగారము ఎప్పుడైతే చేరినదో ఇక తన ఇనుము లక్షణం పోతుంది, బంగారం అయ్యే ఉంటుంది. ఎప్పుడు? సన్నిధానంలో ఉంటే. గురు సన్నిధానంలో ఉండి సమాధాన పడినటువంటి శిష్యుడు గురువే. మరలా ప్రత్యేకంగా ఆ శిష్యుడు గురువు కానవసరమే లేదు, ఆయనను గురువుగా చేయవలసిన అవసరమూ లేదు. ఆ సన్నిధానంలో ఉండాలి, సమాధాన పడి ఉండాలి, సూచన స్వరూపమే తానయ్యి ఉండాలి. అప్పుడు ఇక మరు మాట లేదు, వేరే మాట నోట రాదు కూడా. అయితే తనకై తానయ్యేటట్లుగా ఉండవలసినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ గురు ధర్మంలో ఉండగలగాలి. ఆ మర్మాన్ని
అందుకునేటువంటి అధికారి అయి ఉండాలి. చెప్పండి, నేను చెప్పేదానిలో అనుమానం ఉన్నదా? ఏమైనా సంశయం ఉన్నదా? ఇంకొక విషయం కూడా ఎలారా, మనవి చేసునే పాలిమ్మని లేగ తల్లికి తనకై తానిచ్చును దయచేసి తా సన్నిధానమందుంటే ఎప్పుడైనా గోమాతను ఆ లేగదోడ అడుగుతుందా, పాలివు నాకు ఆకలిస్తుంది పాలివు అంటుందా? అయితే ఎప్పుడు ఇస్తుంది పాలు ఆ తల్లి? ఇది ఉండవలసిన దగ్గర ఉంటే పాలు త్రాగేందుకు, తన క్షుద్బాధ తీరేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడో మెడ దగ్గర లేకపోతే పాలు ఆ గోవు దగ్గర లభించనటువంటి ప్రాంతంలో ఉంటే ఎలా కుదురుతుంది? ఆవు ఒక దగ్గర ఉండి ఆ లేగదూడ వేరే దగ్గర ఉంటే పాలు ఎలా వస్తాయి? ఉండవలసినది ఎక్కడ? ఆవు పొదుగు దగ్గర ఉండాలి. అలానే శిష్యుడు గురు సన్నిధిలో ఉండాలి, గురు నేత్రములో ఉండాలి. శిష్యుడు ఎప్పుడూ కూడా గురువు ఇంట, గురు జంట, గురు వెంట, గురు కంట ఉండాలి శిష్యుడు. అప్పుడు మనం చేయవలసిన అవసరం లేదు తల్లికి ఆ లేగదూడ. ఆ పొదుగు దగ్గర ఉండి ఆ లేగదూడ చేయవలసినటువంటి పని ఉన్నది. పొదుగు దగ్గర ఊరికే నిలబడుకుంటే కాదు, ఆ గోవుకు పాలు ఇవ్వాలి అనేటువంటి భావన తన శరీరంలో ఆ ప్రక్రియ జరిగేటట్లుగా ఇది చేయవలసినటువంటి ముందస్తు పని ఉన్నది. ఆ పని చేయకనే చాలామంది శిష్యులు మేము గురువు దగ్గరికి వెళ్తూ ఉన్నాము, మాకు సరైనటువంటి బోధ జరగట్లేదు అనేటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. నీవు చేయవలసిన పని, నీవు ఆచరించవలసినటువంటి కర్తవ్యము నీవు సక్రమంగా చేయక ఇతరుల మీద, పెద్దల మీద నెపము ఏనాడు ఉంచకూడదు. సన్నిధానంలో ఉండటం నేర్చుకోవాలి. సన్నిధానంలో ఉండటం అంటే గురువును ఒక రూపధారిగా, ఒక నామం కలిగినటువంటి వానిగా కాదు, అశరీర గురు మహారాజును నా కోసం మేల్కలోనికి వచ్చి నన్ను మేల్కొల్పేటట్లుగా చేయటం అది శిష్యుని యొక్క సమర్థత. గురువు సమర్థుడే, శిష్యుడు అసమర్థుడైతే ఫలితం లేదు. అందుకే ఇందు అనుమానం ఉంటే చెప్పండి. లేగా గోవుని పాలిమ్మని కోరనవసరం లేదు. అది ఉండవలసిన, చేయవలసినటువంటి పని సక్రమంగా జరిపినట్లయితే ఆ క్షీరధారలు వాటంతట అవే ద్రవిస్తూ ఉంటాయి. నా ఆకలి తీరేంత వరకు ఆ లేగ ఆకలి ఎలా తీరుతుందో తద్విధానంగానే శిష్యుని యొక్క భ్రాంతి రహితమనేటువంటి ఆకలి, సంశయరహితమనే ఆకలి, షడూర్ముల రహితమైనటువంటి బోధ తనంతట తానుగా వస్తుంది. ఆ గురుదేవుని ముఖార విందము నుంచి వెలువడుతుంది. అయితే అలా చేయవలసినటువంటి పని శిష్యులదై ఉన్నది. సన్నిధానం అందుంటే తెలుపుడి, అనుమానం ఎందుంటే ఇందులో ఎలాంటి అనుమానము లేదు. జై సద్గురు.